సార్ మాది పార్వతీపురం, మన్యం జిల్లా సార్. సార్ మాది పార్వతీపురం, మన్యం జిల్లా. మా మేనకోడలు లలిత సార్. లలిత మా చాలా పేద కుటుంబం సార్. తన గోల్ ఏమో డాక్టర్ సార్. బట్ మేము మనకంత స్తోమత లేదు, మేము చదివించలేమని చెప్తే తను 2 రోజులు మాతో మాట్లాడడం మానేసింది సార్. అల్లికి ప్రభుత్వం తరపున సహాయ సహకారాలు అందించి తన ఫర్దర్ స్టడీకి సహాయ సహకారాలు అందించాలని కోరుతున్నాను సార్. నేను కూడా డిఎస్సి ఆస్పిరెంట్ సార్. ఈగర్లీ వెయిటింగ్ సార్ డిఎస్సి. రాజకీయంగా నేను చేయాల్సినంత చేశాను. ఈ రోజే వచ్చేటప్పుడు మాట్లాడా సార్తో, విజయ్ సార్తో మేము మాట్లాడాము. డేట్స్ త్వరలో వస్తుంది, అంటే ఇంకొక 5 రోజులు నోటిఫికేషన్ విడుదల చేయబోతుంది. పాపకు వచ్చే ముందల డిఎస్సి విషయంలో నేను కొన్ని చెప్పాల్సిన అవసరం ఉంది. డిఎస్సి యాక్చువల్లీ ఒక క్యాలెండర్ పెట్టుకుని నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నాం. దాంట్లో భాగంగా టెట్ ఎగ్జామ్స్ కూడా నిర్వహించాం. అదైన తర్వాత ఏబిసి క్లాసిఫికేషన్ వర్గీకరణ విషయం కోర్టులో వచ్చిన తర్వాత అది ప్రక్రియ పూర్తయిందా చేయాలని ఒక నిర్ణయం తీసుకుంటాం జరిగింది. దానివల్ల డిలే అయింది తప్ప ప్రభుత్వానికి డిఎస్సి నిర్వహించాలని చిత్తశుద్ధి ఉంది. 5 రోజుల్లో నోటిఫికేషన్ ఇచ్చే బాధ్యత మన ప్రభుత్వం తీసుకుంటుంది. ఈ రోజు రిపోర్ట్ కూడా ఎస్సీ కమిషన్ నుంచి తిరిగి వచ్చింది. ఈరోజు కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈ 2 రోజులు ఆర్డినెన్స్ ఇచ్చి మేము ముందర తీసుకెళ్తాం. మీరేమనుకోతే ముందర పాపకు మైక్ ఇస్తాం, మళ్ళీ మీకు ఇస్తానన్నా. పాప భాష ఎక్కడ తల్లి? బైపీసీనా? బైపీసీ సార్. మార్క్స్ ఎంత వచ్చినాయమ్మా? 989 out of 1000 సార్. అందరు చప్పట్లు కొట్టండి మరి. సీరియస్ గుడ్. అదే మనం చాలా ఏం చదవలేదు జీవితంలో. చిన్నప్పటి నుంచే నాకు డాక్టర్ అవ్వాలని కోరిక